ఓ ఓ పిల్లగా ఎట్లా అంత నిమ్మలేనా అంత నిమ్మడమే. ఎట్ల సంగతి ఏం సంగతి మరి ఇప్పుడు దెబ్బ ఇటు తిరిగింది మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటైన శాతం తిరిగిందా 2 ఎమ్మెల్సీ సీటు గెలిచిందట లేకపోతే వీళ్ళ ప్రచారే ఉపయోగించిర్రా ఏమన్నా అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూసిర్రా మా పలుకుబడి మా ప్రచారా అంటుర్రు మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు కాబట్టి వాళ్ళు గెలిచిరని కాంగ్రెస్ వాళ్ళు ఒకటే బొబ్బలు పెడుతుర్రు మరి ఎట్లా ఏది నిజమంటావు ఏది అబద్ధం అంటావు ఇది గత ఎన్నికల నుంచే బీజేపీ అన్నది పుంజుకుంటూ వస్తుంది తెలంగాణలో. గతంలో ఫస్ట్ టైంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో 2018లో అయిన ఎన్నికల టైంలోనే బీజేపీకి 1 సీటు మాత్రమే దక్కింది. తర్వాత మన 8 సీట్ల వరకు రావడం అన్నది తెలంగాణలో రాను రాను బీజేపీ అనేది పుంజుకుంటుంది. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా కరీంనగర్లో ఓ సోషల్ మీడియాలో కోడే కూసింది ఏది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటే అయ్యిరు అని మొత్తం పదమే పాటిని ఎన్ని ఆడియోలు బయటకు వచ్చినాయి కథ. ఇప్పుడు నాయకులు ఒకటైనంత మాత్రాన ఎప్పటికీ ఏనాడు కూడా ప్రజలు ఒకటవ్వరు. ప్రజలు మైండ్ సెట్ ఒకటి. ఇప్పుడు నేనున్నాను, నీ బలంతో నువ్వు 10 మందిని కలుపుకొని ఈ దానికి ఓటేయమని చెప్పాలి. నా దానికి ఓటేయమని లేకపోతే కాంగ్రెస్కి అయ్యా బీజేపీ తెలుగుదేశం ప్రజలు నిర్ణయిస్తారు తప్పితే నాయకుల చేతిలో ఉండదు. నాయకులు ఎప్పుడవుతారు? ప్రజలు ఓటేస్తేనే ఒక నాయకుడు అవుతాడు. నాయకులు ఒకటైనంత మాత్రాన ఎక్కడ ఏది మడలదు. అయితే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది పిల్లగా మోడీ ఆనందానికి బీఆర్ఎస్ వాళ్ళు కారణం కాదంటవా వీళ్ళు గెలిచినందుకు మోడీ అక్కడ సంబూరపడుతుండట. మోడీ ఆనందపడడానికి మంచి తరుణమే. ఎందుకంటే మోడీ ఉండడం దేశానికి ఏంటంటే ఒక రక్షలాగా ఒక పెద్ద మనిషిలాగా మనకు ఉన్నాడు. సో మనకి ఇది ఒక రక్షణే అవుతుంది. మోడీ ఆనందపడుతున్నట్టే తెలంగాణ